చరిత్రలో నిలిచిపోయేలా రాప్తాడు సిద్ధం సభ ఉంటుందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 18న రాప్తాడులో సిద్ధం సభ జరగనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. సిద్ధం సభకు రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది హాజరు కానున్నట్టు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఏపీలో విధ్వంసం జరిగిందంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎలాంటి విధ్వంసం జరిగిందో చెప్పాలి అంటున్న ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. సభ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా సిద్ధం సంబంధించిన విధి విధానాలు, అదేవిధంగా ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఒకసారి మాట్లాడేందుకు మనతో అనంతపురం అర్బన్ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే గారు ఎట్లాంటి లక్ష్యంతో సిద్ధం సభను నిర్వహిస్తున్నారు, రానున్న ఎన్నికలకు కార్యకర్తలు ఏ విధంగా ముఖ్యమంత్రి గారు సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయట? 2024 ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మరొకమారు 175కు 175 స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు 25 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడానికి పార్టీ యొక్క కార్యకర్త కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రేణులను కూడా ఉద్దేశించి దశను కూడా చేసుకొని వారి బాధ్యతను గుర్తెరడి చేసి కూడా చేసేదానికే ఈ సిద్ధం అనేది 4 ప్రాంతాల్లో కూడా 4 సభలను కూడా నిర్వహిస్తాం. అటువంటి బాధ్యత కూడా అందుకోసమే ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి కూడా ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో కూడా ఎవరు ఎప్పుడు కానీ చేయకుండా ప్రతి హామీని కూడా నెరవేర్చిన ఘనత, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఈరోజు మేము కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ చెప్పుకోవడానికి కేవలం ప్రజాపతినులే కాదు, కార్యకర్తలు చెప్పుకోవడానికి కూడా నిజంగా కూడా వీరు ఏదైనా కానీ మాట చెప్తే ఆ మాట అనేది కూడా తప్పకుండా చేస్తారని చెప్పి ఒక నమ్మకాన్ని కలిగించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అందుకోసమే ఈరోజు కూడా రేపు ఎన్నికల్లో మా యొక్క బాధ్యతని మనం చేయాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో ఈ పార్టీ ప్రభుత్వం అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమి చేసింది అని చాలా స్పష్టంగా కూడా చెప్పుకొని భవిష్యత్తులో కూడా ఏమి చేయబోతున్నామో అని కూడా చెప్పడానికే ఈరోజు కూడా రాప్తాడు దగ్గర, అనంతపురం దగ్గరలో సమీపంలోనే రాప్తాడు దగ్గర గొప్ప బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే అన్నీ కూడా అక్కడ పూర్తిగా కూడా అరేంజ్మెంట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఎంతమందికైనా కూడా దాదాపుగా కూడా 5 లక్షలకు పైబడి కూడా ఎంతమంది వచ్చినా కూడా అన్నీ కూడా పూర్తిగా కూడా అరేంజ్మెంట్లు కూడా పూర్తిగా కూడా కాబోతున్నాయి. నా స్టార్ క్యాంపెయిన్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి వీళ్ళ ప్రధాన కారణం ఏమంటారు? ప్రజలు అంటే ఈరోజు ప్రజలు ఏదైనా కానీ ఒక పార్టీ అధికారంలో రావాలన్నా, ఎవరు ముఖ్యమంత్రి అని చెప్పాలని కూడా ప్రజల యొక్క నిర్ణయమే. ఆ నిర్ణయం అనేది గతంలో ఇది ఒక తూరే మాత్రం 2019 ఎన్నికల్లో మాత్రమే నిర్ణయం అనేది తీసుకోలేదు ప్రజలు చాలామంది. ప్రజలందరూ కూడా చాలా ఎలక్షన్లో కూడా అనేక మందికి కూడా అవకాశం కూడా కల్పించారు. కానీ అవకాశం ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు మాత్రం అమలు పరుచుకోకుండా ఘోరంగా కూడా వైఫల్యం చెందేదే కాదు, పూర్తిగా కూడా మోసం చేశారు. కానీ అటువంటిది లేకుండా భిన్నంగా వారికి భిన్నంగా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి కూడా హామీలు అమలు పరిచేదే కాకుండా పూర్తిగా కూడా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా అన్నీ కూడా డేట్లు ఏదైతే ప్రకటించారో అంత ఇచ్చిన ఘనత మా పార్టీ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 175కు 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.